ఓం శాంతి 28/5/2025 మధురమైన పిల్లలు, ఇప్పుడు డ్రామా చక్రం పూర్తవుతుంది. మీరు క్షీరఖండంగా అయి కొత్త ప్రపంచంలోకి రావాలి. అక్కడ అందరూ క్షీరఖండం వలె ఉంటారు. ఇక్కడ ఉప్పు నీరుగా ఉన్నారు. ప్రశ్న: త్రినేత్రి పిల్లలైన మీరు ఏ జ్ఞానాన్ని తెలుసుకుని త్రికాలదర్శులుగా అయ్యారు? జవాబు: మీకిప్పుడు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికాల గురించి జ్ఞానం లభించింది. సత్యుగం నుండి మొదలుకొని కలియుగ అంతిం వరకు ఉన్న చరిత్ర, భౌగోళాల గురించి మీకు తెలుసు. మీకు జ్ఞానమనే మూడో నేత్రం లభించింది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. సంస్కారాలు ఆత్మలో ఉంటాయి. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు నామరూపాల నుండి అతీతంగా అవ్వండి. స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించండి. పాట: ఓర్పు వహించు మానవా. ఓం శాంతి. ఈ విధంగా కల్పకల్పము పిల్లలకు చెప్పడం జరుగుతుంది. మరియు పిల్లలకి తెలుసు, త్వరగా సత్యుగం వస్తే ఇక ఈ దుఃఖం నుండి విముక్తులమవుతాము అని మనసుకు అనిపిస్తుంది. కాని డ్రామా చాలా మెల్లమెల్లగా నడుస్తుంది. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని తండ్రి ఓర్పును ఇస్తారు. ప్రపంచం మారనున్నది అని గొప్ప గొప్ప వ్యక్తుల నుండి కూడా శబ్దాన్ని వింటూ ఉంటారు. పోప్ వంటి గొప్ప గొప్పవారెవరైతే ఉన్నారో వారు కూడా ప్రపంచము మారనున్నది అని అంటారు. అచ్చా, మరి శాంతి ఎలా ఏర్పడుతుంది? ఈ సమయంలో అందరూ ఉప్పు నీరు వలె ఉన్నారు. ఇప్పుడు మనము క్షీరఖండం వలె అవుతున్నాము. అటువైపు ఉన్నవారు రోజురోజుకి ఉప్పు నీరు వలె అవుతూ ఉంటారు. పరస్పరం కొట్లాడుకుంటూ గొడవపడుతూ సమాప్తమవ్వనున్నారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ డ్రామా చక్రం ఇప్పుడు పూర్తవుతుంది. పాత ప్రపంచం పూర్తవుతుంది. కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది. కొత్త ప్రపంచం పాతదిగా, పాత ప్రపంచం కొత్తదిగా మళ్లీ అవుతుంది. దీన్ని ప్రపంచం యొక్క చక్రము అని అంటారు. ఇది తిరుగుతూనే ఉంటుంది. అంతేకాని లక్షల సంవత్సరాల తర్వాత పాత ప్రపంచం కొత్తదిగా అవుతుందని కాదు. అలా కాదు. పిల్లలైన మీరు మంచి రీతిలో తెలుసుకున్నారు. భక్తి పూర్తిగా వేరు. భక్తి యొక్క కనెక్షన్ రావణుడితో ఉంది. జ్ఞానం యొక్క కనెక్షన్ రాముడితో ఉంది. ఈ విషయాల్ని మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు తండ్రిని, ఓ పెద్ద పావన రండి, మీరు వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చెయ్యండి అని పిలుస్తారు కూడా. కొత్త ప్రపంచంలో తప్పకుండా సుఖం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు, చిన్నవారు మరియు పెద్దవారు అందరూ తెలుసుకున్నారు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఈ నాటకం పూర్తవుతుంది. మనము మళ్లీ సత్యయుగంలోకి వెళ్తాము. మళ్లీ 84 జన్మల చక్రాన్ని తిరగాలి. ఆత్మకు స్వదర్శనము అనగా సృష్టి చక్రం యొక్క దర్శనం జరుగుతుంది. అనగా ఆత్మకు జ్ఞానపు మూడవ నేత్రం లభిస్తుంది. వారిని త్రినేత్రులు అని అంటారు. ఇప్పుడు మీరు త్రినేత్రులు మరియు మిగిలిన మనుషులందరికీ ఈ స్థూలమైన నేత్రాలు ఉన్నాయి. జ్ఞానమనే నేత్రం ఎవ్వరికీ లేదు. త్రినేత్రులుగా అయినప్పుడే త్రికాలదర్శులుగా అవుతారు. ఎందుకంటే ఆత్మకు జ్ఞానం లభిస్తుంది కదా. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. సంస్కారాలు ఆత్మలో ఉంటాయి. ఆత్మ అవినాశి. ఇప్పుడు తండ్రి అంటారు, నామరూపాలకు అతీతంగా అవ్వండి. స్వయాన్ని అశరీరులుగా భావించండి. దేహంగా భావించకండి. మనము అర్ధకల్పం నుండి పరమాత్మను స్మృతి చేస్తూ వచ్చామని కూడా మీకు తెలుసు. ఇందులో ఎప్పుడైతే ఎక్కువ దుఃఖం కలుగుతుందో అప్పుడు ఎక్కువగా స్మృతి చేస్తారు. ఇప్పుడు ఎంత దుఃఖం ఉంది? ఇంతకుముందు ఇంత దుఃఖం లేదు. ఎప్పటినుండైతే బయటివారొచ్చారో అప్పట్నుండే ఈ రాజులు కూడా పరస్పరం గొడవ పడడం మొదలుపెట్టారు. వేరు అయిపోయారు. సత్యుగంలో ఒకే రాజ్యం ఉండేది.
ఇప్పుడు మనము సత్యుగం నుండి మొదలుకొని కలియుగ అంతిమం వరకు ఉన్న చరిత్ర భౌగోళాల గురించి అర్థం చేసుకుంటున్నాము. సత్యత్రేతాయుగాలలో ఒకే రాజ్యం ఉండేది. ఈ విధంగా ఒకే వంశం ఎవ్వరికీ ఉండదు. క్రిశ్చియన్లలో కూడా చూడండి, విభజించబడ్డారు. అక్కడైతే మొత్తం విశ్వమంతా ఒక్కరి చేతిలో ఉంటుంది. ఆ విధంగా కేవలం సత్యత్రేతాయుగాల్లోనే ఉంటుంది. ఈ అనంతమైన చరిత్ర భౌగోళం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇంకే సత్సంగాల్లో చరిత్ర భౌగోళము అన్న పదాలు వినరు. అక్కడ రామాయణము, మహాభారతము మొదలైనవే వింటారు. ఇక్కడ ఆ విషయాలే లేవు. ఇక్కడ ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళాలు ఉంటాయి. మన తండ్రి ఉన్నతోన్నతమైన వారని మీ బుద్ధిలో ఉంది. ఈ మొత్తం జ్ఞానమంతటినీ వినిపించిన తండ్రికి కృతజ్ఞతలు. ఒకటేమో ఆత్మల వృక్షము, ఇంకొకటి మనుష్యుల వృక్షము. మనుష్య వృక్షంలో పైనెవరున్నారు? గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని బ్రహ్మానే అంటారు. బ్రహ్మ ముఖ్యమైన వారు అనైతే తెలుసు. కాని బ్రహ్మ వెనుక ఉన్న చరిత్ర భౌగోళము ఏమిటి అనేది ఎవ్వరికీ తెలియదు. ఉన్నతోన్నతుడైన తండ్రి ఉండేది పరంధామంలో అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. అంతేకాక సూక్ష్మతనం గురించి కూడా మీకు తెలుసు. మనుషులే పరిష్టాలుగా అవుతారు. అందుకే సూక్ష్మతనాన్ని చూపించారు. ఆత్మలైన మీరు వెళ్తారు, శరీరాలైతే సూక్ష్మతనంలోకి వెళ్ళవు. ఎలా వెళ్తారు? దాన్నే మూడవ నేత్రము, దివ్య దృష్టి లేక ధ్యానము అని కూడా అంటారు. మీరు ధ్యానంలో బ్రహ్మ, విష్ణు, శంకర్లను చూస్తారు. శంకరుడు కళ్ళు తెరవడంతో వినాశనం జరుగుతుందని మనుషులు చూపిస్తారు. ఇప్పుడు దీని ద్వారానైతే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. వినాశనమైతే డ్రామానుసారంగా జరగాల్సిందేనని ఇప్పుడు మీకు తెలుసు. పరస్పరం కొట్లాడుకొని వినాశనమైపోతారు. మరి శంకరుడేం చేస్తారు? డ్రామానుసారంగా పేరును పెట్టారు. కావున అర్థం చేయించవలసి ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, శంకర్లు ముగ్గురున్నారు. స్థాపన కొరకు బ్రహ్మను చూపించారు, పాలన కొరకు విష్ణువును, వినాశనం కొరకు శంకర్ని చూపించారు. వాస్తవానికి ఇది తయారు చేయబడిన డ్రామా. శంకరుడికి పాత్ర ఏమీ లేదు. బ్రహ్మ మరియు విష్ణు పాత్ర మొత్తం కల్పమంతా ఉంది. బ్రహ్మయే విష్ణువు, విష్ణువే బ్రహ్మ. బ్రహ్మకు 84 జన్మలు పూర్తయితే విష్ణువుకి కూడా పూర్తయినట్లే. శంకరుడైతే జనన మరణాలకు అతీతుడు. అందుకే శివుణ్ణి మరి శంకరుణ్ణి కలిపేశారు. వాస్తవానికి శివుని పాత్ర ఎంతో ఉంది. వారు చదివిస్తారు. భగవంతుణ్ణి నాలెడ్జ్ఫుల్ అని అంటారు. ఒకవేళ వారు ప్రేరణతో కార్యం చేసినట్లయితే సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? అందుకే తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు, ప్రేరణ యొక్క విషయమేమీ లేదు, తండ్రికైతే రావలసి ఉంటుంది. తండ్రి అంటారు, పిల్లలు, నాలో సృష్టి చక్రం యొక్క జ్ఞానం ఉంది. నాకు ఈ పాత్ర లభించి ఉంది. అందుకే నన్నే జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ఫుల్ అని అంటారు. జ్ఞానము అని దేన్నంటారో అది లభించినప్పుడే తెలుస్తుంది. లభించకపోతే దాని అర్థం ఎలా తెలుస్తుంది? ఇంతకుముందు మీరు కూడా ఈ విధంగా అనేవారు. ఈశ్వరుడు ప్రేరణను ఇస్తారు, వారికి అన్నీ తెలుసు. మనము ఏ పాపాలు చేస్తామో వాటిని ఈశ్వరుడు చూస్తారు అని. బాబా అంటారు, ఈ వ్యాపారం నేను చెయ్యను. ఎవరు ఎలాంటి కర్మలు చేస్తే దాని అనుసారంగా వారు స్వయమే శిక్షలు అనుభవిస్తారు. నేనెవ్వరికీ ఇవ్వను. అలాగే ప్రేరణ ద్వారా కూడా శిక్షలు ఇవ్వను. నేను ప్రేరణ ద్వారా చేసినట్లయితే నేను శిక్షించినట్లు అవుతుంది. వీరిని హతమార్చండి అని ఎవరికైనా చెప్పడం కూడా దోషమే అవుతుంది. అలా చెప్పేవారు కూడా చిక్కుకుపోతారు. శంకరుడు ప్రేరణ ఇస్తే వారు కూడా చిక్కుకుపోతారు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు సుఖాన్ని ఇస్తాను. బాబా, మీరు వచ్చి దుఃఖాలను హరించండి అని మీరు నా మహిమను చేస్తారు. నేనేమైనా దుఃఖాన్నిస్తానా? ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సమ్ముఖంలో కూర్చుని ఉన్నారు. మరెంత సంతోషముండాలి.
ఇక్కడ డైరెక్ట్గా అనుభూతి కలుగుతుంది. బాబా మమ్మల్ని చదివిస్తారు. దీన్ని మేళా అని అంటారు. మీరు సెంటర్లకు వెళ్తారు. అక్కడ దాన్ని ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా అని అనరు. ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా ఇక్కడ జరుగుతుంది. మేళా జరుగుతుందని కూడా మీకు తెలుసు. తండ్రి పిల్లల మధ్యకు వచ్చారు. ఆత్మలందరూ ఇక్కడ ఉన్నారు. తండ్రి రావాలని ఆత్మనే స్మృతి చేస్తుంది. ఇది అన్నింటికన్నా మంచి మేళా. తండ్రి వచ్చి ఆత్మలందరినీ రావణ రాజ్యం నుండి విడిపిస్తారు. ఇది మంచి మేళా కదా. దీని ద్వారా మనుషులు పారసబుద్ధి కలవారిగా అవుతారు. ఆ మేళాల్లోనైతే మనుషులు మురికిగా అయిపోతారు. డబ్బులు వృధా చేస్తూ ఉంటారు. అసలేమీ లభించదు. దానిని మాయావి ఆసురీ మేళా అని అంటారు. ఇది ఈశ్వరీయ మేళా. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. మీరు కూడా ఆసురీ మేళాలో ఉండేవారు. ఇప్పుడు ఈశ్వరీయ మేళాలో ఉన్నారు. బాబా వచ్చి ఉన్నారని మీకే తెలుసు. ఈ విషయము అందరికీ తెలిస్తే ఎంత గుంపు ఏర్పడుతుందో తెలియదు. నివసించేందుకు ఇన్ని ఇల్లు మొదలైనవి ఎక్కడి నుండి తీసుకువస్తారు? అహో ప్రభు నీ లీలా అని చివర్లో పాడుతారు కదా. అది ఏ లీలా? సృష్టిని పరివర్తన చేసే లీలా. ఇది అన్నింటికన్నా పెద్ద లీలా. పాత ప్రపంచం సమాప్తమయ్యే కన్నా ముందు కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది. అందుకే ఎల్లప్పుడూ ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు మొదట స్థాపన, వినాశనము, ఆ తర్వాత పాలన అని చెప్పాలి. ఎప్పుడైతే స్థాపన పూర్తవుతుందో అప్పుడు మళ్లీ వినాశనం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాలన జరుగుతుంది. కావున పిల్లలైన మీకు మేము స్వదర్శన చక్రధారి బ్రాహ్మణులము అన్న ఈ సంతోషం ఉంటుంది. మళ్లీ మనము చక్రవర్తి రాజులుగా అవుతాము. ఈ దేవతల రాజ్యం ఎక్కడికి వెళ్ళింది అనేది ఎవ్వరికీ తెలియదు. నామరూపాలు మాయమైపోయాయి. దేవతకు బదులుగా తమను తాము హిందువులు అని పిలుచుకుంటారు. హిందుస్థాన్లో ఉండేవారు హిందువులు. లక్ష్మీనారాయణలను ఈ విధంగా ఎప్పుడూ అనరు. వారినైతే దేవతలు అని అంటారు. కావున ఇప్పుడు ఈ మేళాలోకి డ్రామానుసారంగా మీరు వచ్చారు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటుంది. మీ పాత్ర ఏదైతే నడుస్తుందో అది మళ్లీ కల్పం తర్వాత నడుస్తుంది. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. మళ్లీ రావణ రాజ్యంలో ఆసురీ పాలన ఉంటుంది. ఇప్పుడు మీరు ఈశ్వరునికి పిల్లలుగా, తర్వాత దైవీ పిల్లలుగా, ఆ తర్వాత క్షత్రియులుగా అవుతారు. మీరు ఎవరైతే అపవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా అయ్యారో మళ్లీ మీరే పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా అవుతారు. ఆ మాటకొస్తే వీరు కూడా దైవీ గుణాలు కల మనుషులే కదా. అంతేకాని ఇన్ని భుజాలు మొదలైనవి చూపించారు. విష్ణు ఎవరు అనేది ఎవ్వరూ తెలియచేయలేరు. మహాలక్ష్మిని కూడా పూజిస్తారు. జగదంబ నుండి ఎప్పుడూ ధనాన్ని యాచించరు. ధనం ఎక్కువగా లభిస్తే లక్ష్మిని పూజించారు, అందుకే వారు భండారా నింపారు అని అంటారు. ఇక్కడైతే మీరు జగదంబ నుండి పరంపిత పరమాత్మ శివుని ద్వారా పొందుతున్నారు. ఇచ్చేవారు వారే. పిల్లలైన మీరు బాప్దాదా కన్నా అదృష్టవంతులు. చూడండి, జగదంబాకు ఎన్ని మేళాలు జరుగుతాయి. బ్రహ్మకు అంతగా జరగవు. బ్రహ్మను ఒకే చోట కూర్చోబెట్టేశారు. అజ్మేర్లో పెద్ద మందిరం ఉంది. దేవీల మందిరాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఈ సమయంలో మీకెంతో మహిమ ఉంది. మీరు భారత్ యొక్క సేవను చేస్తారు. పూజ కూడా మీదే ఎక్కువగా జరుగుతుంది. మీరు అదృష్టవంతులు. జగదంబ సర్వవ్యాపి అని వారి గురించి ఎప్పుడూ అలా అనరు. మీ మహిమ జరుగుతూ ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, శంకర్లను కూడా సర్వవ్యాపి అని అనరు. కణకణములోనూ ఉన్నారు అని నన్నే అంటారు. ఎంతగా నిందిస్తారు. మీ మహిమను నేను ఎంతగా పెంచుతాను. భారత్ మాతాకు జై అని అంటారు కదా. భారత్ మాతలు మీరే కదా, ధరణి కాదు. ధరణి మొదలైనవి ఏవైతే ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నాయో అవి సత్యయుగంలో సత్వప్రధానంగా అవుతాయి.
అందుకే దేవతల పాదాలు పతిత ప్రపంచంలోకి రావు అని అంటారు. ఎప్పుడైతే సత్వప్రధాన ధరణి ఉంటుందో అప్పుడు వస్తారు. ఇప్పుడు మీరు సత్వప్రధానులుగా అవ్వాలి. శ్రీమతంపై నడుస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. ఇది గుర్తుంచుకోవాలి. స్మృతి చేసినట్లయితేనే వికర్మలు వినాశనమవుతాయి. శ్రీమతం లభిస్తూ ఉంటుంది. సత్యయుగంలో మీ ఆత్మ పవిత్రంగా బంగారంగా అవుతుంది. కావున శరీరం కూడా బంగారందే లభిస్తుంది. బంగారంలో మాలిన్యం చేరుకున్నప్పుడు నగ కూడా అటువంటిదే తయారవుతుంది. ఆత్మ అసత్యమైందైతే శరీరం కూడా అసత్యమైనదే. మాలిన్యం చేరుకోవడం వల్ల బంగారం యొక్క విలువ తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు ఎటువంటి విలువ లేదు. మొదట మీరు విశ్వానికి యజమానులుగా 24 క్యారెట్లుగా ఉండేవారు. ఇప్పుడు 9 క్యారెట్లు అని అంటారు. ఈ విధంగా తండ్రి పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తారు. వారు కూర్చొని పిల్లలను ఆహ్లాదపరుస్తారు. అవి మీరు వింటూ వింటూ మారిపోతారు. మనుషుల నుండి దేవతలుగా అయిపోతారు. అక్కడ వజ్ర వైడూర్యాల మెహళ్లు ఉంటాయి. స్వర్గం అంటే ఏమనుకున్నారు? అక్కడ శుభిరసము మొదలైనవి కూడా మీరు త్రాగి వస్తారు. అక్కడి ఫలాలు కూడా ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి. ఇక్కడ అవి లభించవు. సూక్ష్మతరంలోనైతే ఏమీ లేవు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా వెళ్తారు. ఇది ఆత్మ మరియు పరమాత్మల మేళ. దీని ద్వారా మీరు ఉజ్వలంగా అవుతారు. పిల్లలైన మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రీగా ఉంటారు. ఇల్లు, వాకిళ్ళు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి చింత ఏమీ ఉండదు. కావున ఇక్కడ మీకు స్మృతి యాత్రలో ఉండేందుకు మంచి అవకాశం ఉంది. అక్కడైతే ఇల్లు, వాకిళ్ళు మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక్కడ అవేవీ లేవు. రాత్రివేళ 2 గంటలకి లేచి ఇక్కడ కూర్చోండి. సెంటర్లకైతే రాత్రివేళ మీరు వెళ్ళలేరు. ఇక్కడైతే ఇది సహజం. షుబాబా స్మృతిలో వచ్చి కూర్చోండి. ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇక్కడ మీకు సహాయం కూడా లభిస్తుంది. త్వరగా పడుకోండి, మళ్ళీ త్వరగా లెగండి. 3 గంటల నుండి 5 గంటల వరకు వచ్చి కూర్చోండి. బాబా కూడా వస్తారు. పిల్లలు సంతోషిస్తారు. బాబా యోగం నేర్పించేవారు. వీరు కూడా నేర్చుకునేవారే. కావున బాప్ మరియు దాదా ఇరువురు వస్తారు. అప్పుడు ఇక్కడ యోగంలో కూర్చోవడానికి మరియు అక్కడ యోగంలో కూర్చోవడానికి మధ్య ఉన్న తేడా కూడా తెలుస్తుంది. ఇక్కడ ఏమీ గుర్తుకు రావు. ఇందులో ఎంతో లాభముంది. బాబా సలహా ఇస్తారు. ఇది చాలా బాగా జరగగలదు. ఇప్పుడు చూద్దాం, పిల్లలు లెగగలరా లేదా? కొంతమందికి ఉదయమే లేచే అభ్యాసముంది. మీది 5 వికారాలతో సన్యాసం మరియు మొత్తం పాత ప్రపంచం పట్ల వైరాగ్యం ఉంది. అచ్చా, మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇప్పుడు సృష్టిని మార్చే లీల నడుస్తుంది. కావున స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. క్షీరఖండం వలె ఉండాలి. రెండో పాయింట్, ఉదయమే లేచి ఒక్క తండ్రి స్మృతిలో కూర్చోవాలి. ఆ సమయంలో ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. పాత ప్రపంచం పట్ల అనంతమైన వైరాగ్యులుగా అయ్యి 5 వికారాలను సన్యసించాలి. వరదానము: అనంతమైన స్థితిలో స్థితులై సేవ యొక్క మోహం నుండి అతీతంగా మరియు ప్రియంగా ఉండే విశ్వసేవాధారి భవ. విశ్వసేవాధారి అనగా అనంతమైన స్థితిలో స్థితులై ఉండేవారు. ఇటువంటి సేవాధారులు సేవ చేస్తూ కూడా అతీతంగా మరియు సదా తండ్రికి ప్రియంగా ఉంటారు. వారు సేవ యొక్క మోహంలోకి రారు. ఎందుకంటే సేవ పట్ల మోహం కూడా బంగారు సంకెళ్ల వంటివే. ఈ బంధనం అనంతం నుండి హద్దుల్లోకి తీసుకొస్తుంది. అందుకే దేహపు స్మృతి నుండి, ఈశ్వర్య సంబంధం నుండి, సేవా సాధనాల పట్ల మోహం నుండి అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అయినట్లయితే విశ్వసేవాధారి అన్న వరదానము ప్రాప్తిస్తుంది మరియు సదా సఫలత లభిస్తూ ఉంటుంది. స్లోగన్: వ్యర్థ సంకల్పాలను
ఒక్క క్షణంలో స్టాప్ చేసే రిహార్సల్స్ చేసినట్లయితే శక్తిశాలిగా అవుతారు. అవ్యక్త సూచనలో ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. మీ అందరి యొక్క మొదటి ప్రవృత్తి మీ దేహం యొక్క ప్రవృత్తి, ఆ తర్వాత దేహ సంబంధాల ప్రవృత్తి. కావున మొదటి ప్రవృత్తి దేహం యొక్క ప్రతి కర్మేంద్రియాన్ని పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఎప్పటివరకైతే దేహం యొక్క ప్రవృత్తిని పవిత్రంగా తయారు చేసుకోరో అప్పటి వరకు దేహ సంబంధాల ప్రవృత్తి, అవి హద్దువైనా లేక అనంతంలోనివైనా వాటిని కూడా పవిత్రంగా చేసుకోలేరు. కావున మొదట మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. తమ శరీరరూపీ ఇంటిని అనగా సంకల్పాలను, బుద్ధిని, నయనాలను మరియు నోటిని ఆత్మికంగా అనగా పవిత్రంగా చేసుకున్నానా? ఇటువంటి పవిత్ర ఆత్మలే మహనీయులు. ఓం శాంతి.